పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ సినిమా ది రాజాసాబ్ విడుదలకు ముందే ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా కల్కి తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. జనవరి 8న ప్రీమియర్ షోలతో బాక్సాఫీస్ రేస్ ప్రారంభించిన రాజాసాబ్ జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలైంది. విడుదలైన మొదటి రోజు మిక్స్డ్ టాక్ అందుకున్న ది రాజాసాబ్ బడ్జెట్ ఎంత, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత, ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి, వరల్డ్ వైడ్గా ది రాజాసాబ్ మూవీ 3వ రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనే వివరాలకు ఒక్కసారి వెళ్దాం. ఇక రాజాసాబ్ తారాంగణం పరంగా చూస్తే బాలీవుడ్ అగ్రనటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించగా బూమస్ ఇరానీ, జరీనా వహీబ్, సముద్రకని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, వీటీవీ గణేష్, సత్య, ప్రభాస్ శ్రీను, యోగిబాబు, సప్తగిరెడ్డి తదితరులు కీలక పాత్రలు నటించారు. డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఈవీఐ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై టీవీ విశ్వప్రసాద్, వివేక్ పోచుబొట్ల నిర్మించారు. సినిమాటోగ్రఫీ కార్తిక్ పలాని నిర్వహించగా ఎడిటింగ్ బాధ్యతలను కోటగిరి వెంకటేశ్వరరావు చేపట్టారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఇక బడ్జెట్ విషయానికి వస్తే నటీనటుల రెమ్యూనరేషన్, సాంకేతిక నిపుణుల ఖర్చులు, భారీ ప్రొడక్షన్ వాల్యూస్, పబ్లిసిటీ వ్యయాలతో కలిపి ది రాజాసాబ్ సినిమా బడ్జెట్ సుమారు 400 కోట్లుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. థియేటికల్ బిజినెస్ పరంగా ఆంధ్ర నైజాం రైట్స్కు 120 కోట్లు, హిందీ రైట్స్కు 30 కోట్లు, తమిళానికి 8 కోట్లు, కర్ణాటకకు 15 కోట్లు, కేరళకు 4 కోట్ల చొప్పున డీల్స్ క్లోజ్ అయ్యాయి. ఓవర్సీస్ రైట్ ద్వారా సుమారు 80 కోట్ల బిజినెస్ జరిగింది. మొత్తం మీద ఈ సినిమాకు 250 కోట్లకు పైగా ఓవరాల్ బిజినెస్ వాల్యూ కట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ సినిమా సేఫ్ అవ్వాలంటే కనీసం 500 కోట్ల గ్రాస్ వసూలు అవసరమని అంచనా. ఇక ఓవర్సీస్ మార్కెట్లోని సినిమాపై భారీ ఆశలే ఉన్నాయి. అక్కడ లాభాల్లోకి రావాలంటే సుమారు $10 మిలియన్, అంటే దాదాపు 90 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రావాల్సిన అవసరం ఉంది. నార్త్ అమెరికాలో మాత్రమే బ్రేక్ ఈవెన్ సాధించాలంటే $7.5 మిలియన్, అంటే సుమారు 68 కోట్ల వసూలు చేయాల్సి ఉంటుందని ట్రేడ్ విశ్లేషకులు పేర్కొన్నారు. ది రాజాసాబ్ కలెక్షన్ విషయానికి వస్తే పెయిడ్ ప్రీమియర్స్తో సినిమా 9.15 కోట్లు రాబట్టింది. తొలి రోజు 53.75 కోట్లు, రెండో రోజు 27.83 కోట్లు వసూలు చేసింది. దీంతో 2 రోజుల్లో ఇండియా మొత్తం మీద 90.73 కోట్ల నెట్, సుమారు 108.4 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ నమోదయ్యాయి. ప్రాంతాల వారీగా చూస్తే తెలుగు రాష్ట్రాల్లో 78.68 కోట్లు, హిందీ వర్షన్లో 11.2 కోట్లు, తమిళనాడులో 55 లక్షలు, కర్ణాటకలో 16 లక్షలు, మలయాళంలో 14 లక్షలు నమోదైనట్లు ట్రేడ్ రిపోర్ట్లు చెబుతున్నాయి. ఇక మూడో రోజు రాజాసాబ్ వసూలు ఆశించిన స్థాయిలో ఉండలేకపోవచ్చని చెప్పాలి. నెగిటివ్ టాక్ వల్ల వసూలు క్రమంగా పడిపోతున్నాయి. తొలి రోజు కంటే రెండో రోజు పడిపోయాయి. అలాగే 3 రోజుల థియేటర్ ఆక్యుపెన్సీ తగ్గడం, కలెక్షన్లో తగ్గుదల కనిపించడం చూడవచ్చు. ప్రస్తుతం నమోదైన థియేటర్ ఆక్యుపెన్సీ ప్రకారం 25 కోట్ల వరకు నెట్ కలెక్షన్స్, 38 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం పరిస్థితి చూస్తే తొలి 3 రోజుల కలెక్షన్స్ కలిపి ది రాజాసాబ్ సినిమా మొత్తం 115 కోట్ల నెట్ కలెక్షన్స్, 145 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ చేసే అవకాశం ఉంది. ఇక ఓవర్సీస్ నుంచి మరో 10 కోట్ల వరకు రావచ్చని అంచనా. ఓపెనింగ్ డే భారీ రికార్డు నమోదు చేసినప్పటికీ రెండో రోజు నుంచి వచ్చిన డ్రాప్ కారణంగా వీకెండ్ మొత్తం వసూలపై ప్రభావం చూపినట్లు ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీకెండ్ ముగిసేలోపు పండుగ సెలవుల ప్రభావంతో మరింత పుంజుకునే అవకాశం ఉందని బాక్సాఫీస్ రేస్లో ముందంజలో నిలపాలని అంచనా వేస్తున్నారు. మరి ప్రభాస్ ది రాజాసాబ్ మూవీ మీరు చూస్తుంటే మీకు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే టోటల్ రన్ టైంలో ప్రభాస్ మూవీ ది రాజాసాబ్ ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి.